హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర కొత్తిమీర రైస్. శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర, కొంచెం కొత్తిమీర, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 చిల్లీ తీసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర తీసుకోవాలి. తీసుకొని బాండీ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోండి. ఈ రెసిపీకి ఫస్ట్ రైస్ ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి, మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి. నేనైతే సోనా మసూరి తీసుకున్నాను, మీకు కావాలనుకుంటే కనుక బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్టారు, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 2 ఆకు వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండండి. ఈ గ్యాప్ లో ఒక నిమ్మకాయ తీసుకుని, ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని ఇలా నిమ్మరసంలో నానబెట్టుకోండి. ఇది ఇలా నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఆనియన్స్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం జీడిపప్పు తీసుకుని వేసుకోండి. ఇంకొంచెం ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ లో రావాలి. చూసారు కదా, ఆనియన్స్ వేగిపోయి, ఆనియన్స్ ఇలా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా ఆడేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్ వేసుకోండి. వేయించి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్ పడుతుంది పచ్చివాసన పోవడానికి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది లంచ్ బాక్స్ లోకైనా ఎప్పుడైనా స్పెషల్ గా చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. కొంచెం స్పైసీ తగ్గించుకుంటే, ఒకవేళ పెద్దవాళ్ళు అయితే కనుక మీ ఇష్టం, మీరు తినే స్పైసెస్ బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవాలి, కారం కాదు. మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండండి, వదిలేకంగా అడిగంట వస్తుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు పాలకూర పప్పు ఏంటంటే ఒకసారి ఇలా కూడా రెసిపీ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఉప్పు వేసుకోండి. సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, ముందుగా ఉడికించుకుని పెట్టుకుని రైస్ వేసుకోండి. మీకు కావాలంటే బాస్మతి రైస్తో చేసుకోండి, నేను మామూలు రైస్తో చేసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే వలిగిపోతుంది.
కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే బాగా పడుతుంది రైస్కి పేస్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి రైస్కి పట్టేంత వరకు. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. అక్కడ వైట్ రైస్ అన్నది ఉండకూడదు. కొంచెం హైలో పెట్టుకోండి, ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ కోసం. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోండి. ఒక 2 minutes ఇలాగే కలుపుతూ ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టి. బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో తీసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే బాగా అయిపోయి సిమ్లో పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుని చెప్పాను కదా నిమ్మరసంలో పచ్చిమిర్చి నానపెట్టుకోమని చెప్పి ఈ స్టేజ్లోనే వేసేసుకోండి. వేసుకుని కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ స్పైసీ నచ్చే వాళ్ళకైతే పుల్లపుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో. చిన్నపిల్లలకైతే అవాయిడ్ చేసేయండి, పెద్దవాళ్ళు అయితే కనుక వేసుకుని తినండి, స్పైసీ ఇష్టపడే వాళ్ళు అయితే. బాగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని స్టవ్ ఆపేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ నొక్కండి.